హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి జావా స్క్రిప్ట్ని ఎలా నేర్చుకోవాలి. ఓకే. సో కొంతమంది దీనికి పేర్లు కూడా పెట్టేస్తారు, రాడ్ లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్, ఈ లాంగ్వేజ్ అని. ఓకే. బట్ 3 సింపుల్ స్టెప్స్ని ఫాలో అయిపోతే మీరు జావా స్క్రిప్ట్ని ఈజీగా మాస్టర్ చేయొచ్చు. ఓకే. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి నేను 3 కేటగిరీస్ అన్నాను కదా. ఫస్ట్ స్టెప్ వచ్చేసి బేసిక్గా, ఓకే, లెవెల్ 1 అనుకోవచ్చు దీన్ని మీరు. సో లెవెల్ 1లో నేను ఎలా కేటగరైజ్ చేస్తానంటే డేటా టైప్స్ ప్రకారంగా నేను కేటగరైజ్ చేస్తాను. ఓకే. సో బేసిక్గా మనకున్న డేటా టైప్స్లో ప్రిమిటివ్ ఏంటి, నాన్ ప్రిమిటివ్ ఏంటి, అండ్ దేన్ని ఫస్ట్ అంటే లైక్ ఇంట్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు, ఎలా కేటగరైజ్ చేసుకొని దాన్ని డిఫైన్ చేసుకొని ప్రతిదీ మీరు నేర్చుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి ఏ లాంగ్వేజ్లో అయినా సరే అండి. ఓకే. మీకు ఇఫ్ ఉంటుంది, ఎల్స్ ఉంటుంది, కండిషనల్ లూప్స్ ఉంటాయి, ఫర్ లూప్స్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ ఎలా కండిషన్స్ ఇది ఇలా ట్రూ అవుతేనే ముంగటికి వెళ్ళాలి. అండ్ కొన్ని ఇటరేషన్ లూప్స్ ఉంటాయి, వైల్ ఉంటుంది, డూ వైల్ ఉంటుంది, ఫర్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ నేర్చుకోవాలి. నెక్స్ట్ లూప్స్ ఆర్ కండిషనల్ స్టేట్మెంట్స్ని ఖచ్చితంగా మేము మాస్టర్ చేయాలి. సో ఇది అనేది నేను లెవెల్ 2 కింద కేటగరైజ్ చేస్తాను. నెక్స్ట్ లెవెల్ 3 వచ్చేసరికి మీరు ఫంక్షన్స్ ప్లస్ డామ్ని మాస్టర్ చేయాలి. ఓకే. మీకు ఫంక్షన్స్ అనేటివి ఎప్పుడైతే రాయడం వస్తుందో, లైక్ అది యారో ఫంక్షన్స్ అవ్వచ్చు, నార్మల్ ఫంక్షన్స్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ ఫస్ట్ మీరు చిన్న చిన్న ఫంక్షన్స్తో స్టార్ట్ చేసి ఫస్ట్ ఫంక్షన్స్ని మాస్టర్ చేయాలి. ఓకే. దాని తర్వాత డామ్. ఈ డామ్ వచ్చేసరికి ఏంటి అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకే. సో ఎలా ఇప్పుడు మన బ్రౌజర్ అనేది ప్రతిదీ హెచ్టిఎంఎల్ నుంచే, ఇప్పుడు జావా స్క్రిప్ట్ లో ఏ మ్యానిపులేషన్స్ చేసినా కానీ అది హెచ్టిఎంఎల్ నుంచే చేయాలి. సో హెచ్టిఎంఎల్ అది ఎలా ఒక డాక్యుమెంట్ లాగా కన్సిడర్ చేసి దాన్ని ఒక ట్రీ స్ట్రక్చర్ కింద కన్సిడర్ చేసి ప్రతి ఒక్క దాన్ని ఎలా కేటగరైజ్ చేసుకొని మ్యానిపులేట్ చేయొచ్చు. సో దాంట్లో నెక్స్ట్ మనకి ఈవెంట్స్ అని వస్తాయి, కాల్ బ్యాక్స్ అని వస్తాయి, ఓకే, ప్రామిసెస్ అని వస్తాయి. ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. ఓకే. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అయిపోగానే జావా స్క్రిప్ట్ వచ్చేసినట్టు కాదు. హియర్ వేర్ యాక్చువల్ కథ ఇక్కడే మొదలవుతుంది. ఓకేనా. సో ఏం చేస్తారు అంటే నెక్స్ట్ చిన్న చిన్న ఇక్కడ కూడా మనకి లెవెల్ 1, లెవెల్ 2 అండ్ లెవెల్ 3 కింద మనం ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి. ఓకే. సో లెవెల్ 1 ప్రాజెక్ట్స్ వచ్చేసరికి మనం చిన్న చిన్న ప్రాజెక్ట్స్ లైక్ టు డూ అప్లికేషన్స్ అవ్వచ్చు. ఓకే. చిన్న చిన్న లైక్ రాక్ పేపర్ సీజర్ గేమ్స్ ఆడుకుంటాం కదా మనం చిన్నప్పుడు, అలాంటి ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయడం, మినీ ప్రాజెక్ట్స్. ఓకే. లెవెల్ 2 కింద వచ్చేసరికి మనం ఫ్రేమ్ వర్క్స్ బిల్డ్ నేర్చుకుంటాం కదా, లైక్ రియాక్ట్ ఫ్రేమ్ వర్క్, లైక్ అది జావా స్క్రిప్ట్ బేస్ చేసుకొని రియాక్ట్ ఉంటుంది, వ్యూ జేఎస్ ఉంటుంది, యాంగులర్ ఉంటుంది. దాని తగ్గట్టు మోస్ట్ పాపులర్ అయింది ఇప్పుడు రియాక్ట్ పైననే. అలాంటి ఒక ఫ్రేమ్ వర్క్ నేర్చుకొని దానిపైన ప్రాజెక్ట్స్ చేయగలగడం, లైక్ ఒక వెదర్ యాప్ చేయండి, వెదర్ రిపోర్ట్స్ చేసేది. ఓకే. సో దానిపైన చేయండి. అండ్ నెక్స్ట్ లెవెల్ 3కి వచ్చేసరికి ఒక క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ని చేయండి. క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అంటే ఫ్రంట్ ఎండ్ లో మీరు జావా స్క్రిప్ట్ ని యూస్ చేస్తారు, బ్యాక్ ఎండ్ లో కూడా మీరు జావా స్క్రిప్ట్ ని యూస్ చేస్తారు. ఓవరాల్ గా డేటాబేస్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ జావా స్క్రిప్ట్ యూస్ చేసి ఒక కేప్స్టోన్ ప్రాజెక్ట్ మీ రెజ్యూమ్ లో పెట్టుకోనికి చాలా యూజ్ అవుతుంది. అలాంటిది ఏదైనా ఒక కేప్స్టోన్ ప్రాజెక్ట్ చేయండి. లైక్ కేప్స్టోన్ ప్రాజెక్ట్ అన్నప్పుడు లైక్ ఒక చాట్ అప్లికేషన్ మీరు బిల్డ్ చేశారనుకోండి. ఓకే. ఒక యూజర్ వచ్చి సైన్ అప్ అయ్యి వాడు డేటా ఎంటర్ చేసి రిప్లైగా మీకు చాట్ రావడం, ఇదంతా మీరు ఒక చాట్ అప్లికేషన్ కిందకి వస్తుంది. సో ఇలాంటివి చేయనీకి ట్రై చేయండి. సో ఇవన్నీ చేసినప్పుడు లైక్ బిగినర్ లెవెల్, మీ ఇంటర్మీడియట్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్ ప్రాజెక్ట్స్ కవర్ అయ్యాయి, కాన్సెప్ట్స్ కవర్ అయ్యాయి. ఓకే. సో ఇలా మీరు నేర్చుకుంటూ పోతే మీ జావా స్క్రిప్ట్ని మాస్టర్ చేయడం చాలా ఈజీ. ఓకే. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి కంటెంట్ కోసం ఇంకా మన ఫ్రంట్ లైన్స్ మీడియాని ఫాలో అవ్వండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.